ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి గ్రామాలు ఎక్కడైతే అభివృద్ధి చెందుతాయో అక్కడ సమస్త రాష్ట్రమే అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో, ఎందుకంటే జానపదులు ఎక్కడైతే ఉంటారో ఆ జనపదాలు ఎక్కడైతే అభివృద్ధి చెందుతాయో, జనపదము అంటే గ్రామం, ఆ జనపదాలు ఎక్కడైతే జానపదులతో కలిసి అభివృద్ధి చెందుతుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారి యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ దాదాపుగా ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్ని, అలాగే బ్యాంకు రుణాల ద్వారా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకి చేయూతను అందిస్తూ, అలాగే స్త్రీనిధి ద్వారా స్త్రీమూర్తుల యొక్క వ్యక్తిగత వికాసానికి, వారి యొక్క సమున్నత అభివృద్ధికి కృషి చేస్తూ, కేవలం ఎక్కడైతే స్త్రీలు అభివృద్ధి చెందుతారో అక్కడ కూడా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నట్టుగా వారు అక్కడ దేవతలు తిరుగాడుతారు. కాబట్టి స్త్రీనిధి ద్వారా స్త్రీలకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ఉన్నతి పథకం ద్వారా దాదాపుగా 1546 స్వయం సహాయక సంఘాల సభ్యులకి రుణాలు అందిస్తూ, అలాగే సిఐఎఫ్ ద్వారా దాదాపు 312 సభ్యులకి 2.227 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగింది. అలాగే లైవ్లీహుడ్ ద్వారా అనేక రకాల ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి యూనిట్లను స్థాపించి ఆ రకంగా ఎవరైతే గ్రామీణులు ఉన్నారో వాళ్ళకి అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు. అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ద్వారా దాదాపు 63 లబ్ధిదారులకి 2.56 కోట్ల సొమ్మును లోన్గా ఇవ్వడం జరిగింది. ఈ గ్రామీణ ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఈ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కృషి చేస్తూ ఉంది. స్వయం సహాయక సంఘాల ద్వారా, స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా, గ్రామ సంఘాల ద్వారా, మండల సమాఖ్యల ద్వారా, అనేక బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తూ ఏవైతే గ్రామ ప్రాంతాల్లో ఉన్నాయో వాళ్ళ యొక్క చేతివృత్తుల వారికి, చేనేత కులాల వారికి, అన్ని కుల వృత్తుల వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ గ్రామీణాభివృద్ధి, గ్రామాల యొక్క అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతుంది జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పశ్చిమ గోదావరి. తదుపరి మన ముందుకు వస్తున్న శకటం మత్స్య శాఖ శకటం. జిల్లాల పునర్నిర్మాణం తర్వాత కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం 20 మండలాలతో కూడి 1.24 లక్షల ఎకరాల విస్తీర్ణం గల ఆక్వా సాగుతో ఏర్పడగా, అందులో 2 మండలాలు మెరైన్ మరియు ఆక్వా కల్చర్ మత్స్య సంపద. రూరల్ డెవలప్మెంట్ విభాగంలో శ్రీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ భీమవరం. రూరల్ డెవలప్మెంట్లోనే శ్రీ డాక్టర్ కెసిహెచ్ అప్పారావు గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ డిడబ్ల్యూఎంఏ భీమవరం. తదుపరి డిఆర్డిఏ డిపార్ట్మెంట్ శ్రీ టి మురళీకృష్ణ గారు, ఏపీఓ పెన్షన్స్. శ్రీ జి అనురాధ గారు, అడ్మిన్ అసిస్టెంట్. శ్రీ జి జాన్ సందీప్ ఆగస్టస్ శాస్త్రి గారు. శ్రీ యు రవికుమార్ గారు, శ్రీ ఎంఎస్బి బాలాజీ గారు, డిపిఎం బ్యాంక్ లింకేజ్. తదుపరి సివిల్ సప్లైస్ అండ్ డిఎంహెచ్ఓ.